రైట్. తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలకు సంబంధించి 3-4 గ్యారెంటీలు అమలు చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా గృహజ్యోతి పథకం కింద కొంతమంది అభ్యర్థులు ఏదైతే అర్హులు ఉంటారో వారు ప్రజాభవన్ ముందు అర్జీలు పెట్టుకోవడానికి వచ్చారు సమస్య గురించి. సో పూర్తి వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. ఏంటన్నా మీ కరెంటు విషయంలో ఏంటి ప్రాబ్లం? కరెంటు బిల్లు కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు. మీ మున్సిపల్ ఆఫీస్లో పోతే ఇప్పుడు ఇక్కడ అయితే లేదు, ఇది లేదు, అది లేదు అని చెప్తారు. అన్నీ ఉన్నాయి పేపర్లు మొత్తం మన దగ్గర, అన్నీ నా పేరు మీదే ఉన్నాయి. అంటే లేడీస్ పేరు ఆధార్ కార్డు కావాలంటే అది కూడా ఇచ్చిన, అది కూడా ఇస్తే ఇక్కడ కాదు ఇప్పుడు అయిపోయినాక తీసుకురా అని చెప్పి 5-6 మంది నిలబొట్టారు అక్కడ మున్సిపల్ ఆఫీస్లో. మొత్తం A to Z ఉన్నాయి. ఇప్పుడు రాసి ఇచ్చిన సార్కి ఒక ఆయన లోపల, ఆయన కూడా ఏమంటుండే అక్కడ ఇవ్వాలా, ఇక్కడ కూడా ఇచ్చిన వేస్ట్ ఇక్కడ కాదు మొత్తం తిరిగి వస్తుందని చెప్తుండే ఆయన. జీరో బిల్లు కొట్టట్లేరా మీకు గృహజ్యోతి? జీరో బిల్ వస్తలేదు మనకు. ఎందుకంటే అడిగితే ఏమంటున్నారు? అది వస్తుంది, ఇప్పుడు లేదు, తర్వాత వస్తుండొచ్చు అని చెప్తుండే ఆయన. ఇది 103 ఇది బిల్లు, మీటర్ 103 కాల్చింది. కానీ ఇప్పుడు అయితే 103 యూనిట్ 200 యూనిట్ చెప్పారు. మొత్తం అన్నీ వచ్చి ఎంక్వైరీ అన్నీ చేపించుకొని పోయారు, మొత్తం A to Z చేపించుకొని పోయారు. అయినా కూడా ఇప్పుడు కాలేదు. అక్కడ మున్సిపల్ ఆఫీస్ పోమని చెప్పారు. మున్సిపల్ ఆఫీస్ పోతే మొత్తం A to Z ఇచ్చినా కూడా అది కాదు ఇది కాదు అని చెప్తారు. ఇక దాని గురించి ఇక్కడికి వచ్చి అప్లికేషన్ ఇచ్చిన. మరి అందరికి ఇస్తున్నామని చెప్పి అంటున్నారు, అర్హులైన అందరికి అంటారు. కానీ మాకు 45 మెంబర్స్లో ఇద్దరికి వచ్చింది. మా బస్సులో శ్యామ్లాల్ బిల్డింగ్ గురుమూర్తి లైన్లో ఎవ్వరికి రాలేదు, ఇద్దరికి వచ్చింది. రేషన్ కార్డు ఉందా నీకు? మొత్తం వైట్ రేషన్ కార్డు. ఇది వైట్ రేషన్ కార్డు, కరెంటు బిల్లు, ఆధార్ కార్డు, గ్యాస్ బిల్లు కూడా ఉంది. జ్యోతి ఇది మనం అప్లై చేయమన్నా సీఎంకి, అది కూడా ఉంది. పేపర్ ప్రజాపాలన కూడా అప్లై చేసిన రసీదు ఉంది. రసీదు కూడా ఉంది నీ కాడ. మరి ఎందుకు ఇవన్నీ అప్లై చేసినాక అందరికి ఇస్తున్నాం, అర్హులైన అందరికి ఇస్తారు. కానీ మనకు ఏంటంటే చాలా మందికి వస్తలేదు, ఎవరికి వస్తలేదు. అది మొత్తం ఏదో సగం 2-2 ముగ్గురికి ఇచ్చి అందరికి ఇచ్చేసిన అనుకుంటారు. కానీ అది ఇవ్వలేదు ఇంకా ఎవరికి, అది ఇద్దరు అంతే. ఇదిగో ప్రాజెక్ట్ ఇది రాసి ఇచ్చారు, స్టాంప్ వేసి మొత్తం డిక్లేర్ అన్నీ చేసి ఇచ్చారు. కానీ ఒకరు రాలే. అది ప్రజాపాలన సంబంధించింది. కరెంట్ ఆఫీస్ అయినా కూడా వచ్చి తీసుకుపోయిండు, మొత్తం A to Z తీసుకుపోయిండు. అది ఇక్కడ ఖాళీ అప్డేట్, అది ఇక్కడ ఇవ్వాలా అని చెప్తారు. కానీ అది వచ్చిర్రు, అది మళ్ళీ అక్కడ GHMC ఆఫీస్ బోరి కోర్టు దగ్గర అని చెప్తారు వాళ్ళు. అక్కడ కూడా ఖాళీ ఇక్కడికి వచ్చి ఇచ్చినాం, ఇక్కడికి వచ్చి ఇచ్చేసినాం. ఇక చూడాలి, ఇక్కడ కాదు ఇంకోటి ఆడ కూడా ఇవ్వాలా. AO అని నంబర్ ఇచ్చారు వాళ్ళు, అక్కడ పోయి ఇస్తా ఇంకోసారి వాళ్ళకి. ఇదే తిరుగుడే ఒక పని అయిపోతుంది. ఇదే పని మీద మన డ్యూటీ మానుకొని ఇదే పని చేయాలి అంతే. కానీ అవుతుందో కాదో తెలియదు మనకు. మనకి అన్ని అర్హత ఉన్నాక నీకు ఇవ్వట్లేరు అంటే ఎందుకు, ఎక్కడ లోపం జరుగుతుందంటావు? ఇది ఏం జరుగుతుందో అర్థమవుతలేదు. ఈ టైం వేస్ట్, డ్యూటీలు వేస్ట్ మనకు. ఇప్పుడు తిరిగి కూడా ఎట్లా కట్టుకున్నాం అట్లా కట్టుకోవాలి. ఇక కథం అయ్యే పని కాదనుకుంటున్నాయి. కొంతమంది ఇచ్చుడు ఎందుకు, కొంతమందికి ఇవ్వకపోవడం అర్హత ఉన్నా కూడా. అదే కొంతమందిని మనం ముంగటి ఇచ్చేసి దాని తర్వాత మాకు 43 మెంబర్స్కి రాలేదు, ఇద్దరికి వచ్చింది 45 మెంబర్స్లో గురుమూర్తి లేని శ్యామ్లాల్ బిల్డింగ్లో. మొన్న కూడా మన రేవంత్ రెడ్డి సార్ వాళ్ళు అన్న వచ్చిండు, మీటింగ్ పెట్టిరు, అన్నీ చెప్తా అన్నారు. పటేల్ సార్ శ్రీనివాస్ రెడ్డి అని ఉన్నాడు, ఆ సార్ మాకు చేస్తాడన్నాడు. ఇప్పుడు ఆయన లేడు, బయట ఉన్నాడు. ఆయనకు కూడా వచ్చి ఒకసారి చూపిస్తా, ఎందుకంటే పోయి ఒకసారి రామని చెప్పారు ఆయన. సరే అని వచ్చినాం మేము ఇద్దరం. ఇవాళ చూసిన తర్వాత ఆయన చెప్పమని చెప్పాడు. మళ్ళీ ఆయన చెప్తే ఈయనకి ఇచ్చేసినాం మొత్తం లీటర్ గీటర్ అన్నీ రాసి. ఇక ఇక్కడ మన ఈ ప్రకాష్ నగర్లో ఈ దగ్గర ఇమ్మని చెప్పారు వాళ్ళు. అది అక్కడ ఇచ్చేసినాక ఒకసారి చూసి మాట్లాడదామని చెప్పి వెళ్ళిపోతున్నాం. 500 సిలిండర్ వచ్చినది, 500 సిలిండర్ చెప్పారు. కానీ డబ్బులు మాత్రం మొత్తం కట్టాలా, 955 రూపీస్ కట్టాలా. అది వేస్తా అని చెప్పారు. ఫస్ట్కి వచ్చింది సిలిండర్, ఇంతవరకు రూపాయి పడలేదు, ₹1 పడలేదు మనకు. అంటే ఇవన్నీ చూస్తే మాటలకే కానీ చేతలకు కనిపిస్తారు, ఏం చేయరు. నాకు డౌట్ అనిపిస్తుంది. అది ఇవి వచ్చేది కాదు. ఇంతకుముందు ₹40 అన్న ఒక 2-3 రోజుల్లో పడుతుండే, కానీ ఇదైతే వారం అయిపోయింది. ఇప్పుడు ఇలా 8 తారీఖు 8 రోజులు అయిపోయింది, పడలేదు ఇప్పటి వరకు. మరి మీకు ఇట్లా ఉంది. మరి అధికారులు ఘనంగా ప్రభుత్వం 4 పథకాలు అమలు చేస్తూ ఉంటాం. 4 పథకాలు అంటే ఆ బస్సు ఒకటి చేసిరు, అది గ్యాస్ కరెంట్ బిల్ అంటారు, అది కానే లేదు. ఇంకా అది వచ్చేసి మొత్తం డిక్లేర్ చేసింది, కానీ ఇంతవరకు అయితే ఎవరికి రాలేదు. మా అంటే శాతంలో ఒక 2-3 వస్తున్నాయి అంతే, వేరే ఏం వస్తలేదు ఎవరికి. ఎట్లా ఉంది మరి ప్రజాపాలన ప్రభుత్వం తీసుకొచ్చింది?
తెలుస్తలేదు సార్, ఖాళీ తిరుగుతున్నాం మనం అంతే. ఇంతవరకు అయితే మనకు తెలుస్తలేదు కానీ ఇప్పుడు తిరుగుతూనే ఉన్నాం. మనకైతే ఒక్క రూపాయి ఇంట్లో పడలేదు, మనకి ఇంతవరకు కాలేదు కూడా. ఇక ఎప్పుడైతే తెలియదు మనకు. చూశారు కదా, ఇది ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో ఇది పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. ఏదైతే అర్హులు ఉన్న వారికి కూడా ఇవాళ గృహజ్యోతి కావచ్చు, లేకపోతే సిలిండర్ కావచ్చు, ఇలాంటికి సంబంధించిన సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. ఈ ప్రజాభవన్ ముందు వచ్చి వాళ్ళు అర్జీలు పెట్టుకుంటున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రత్యేక చొరవ తీసుకొని ఈ పథకాలపైన ఎవరికైతే అర్హులు ఉంటారో వారికి అమలు చేసే దిశగా నడిస్తే బాగుంటుందని చెప్పి ప్రజాభవన్ ముందు అభ్యర్థులు అర్హులు పెట్టుకుంటున్న అర్జీలు పెట్టుకుంటున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది.